దేవుడు ప్రేమించింది నిన్ను నన్నే కదా. నశించు దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చెను అని రాయబడి ఉంది కదా. నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఎతుక్కుంటూ ఆయన ఈ భూమి మీదకి దిగి వస్తే మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవునికి దూరంగా పోతూ ఉన్నాం, దేవునికి ఎడమగా పోతూ ఉన్నాం, మందిరానికి దూరంగా పోతూ ఉన్నాం, పరిశుద్ధ దినమని తెలిసి ఆదివారాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. సూటిగా ఒక మాట జ్ఞాపకం చేసుకో. ఆదికాండం మొట్టమొదటిలోనే దేవాతి దేవుడే ఆదాముని ఎత్తుక్కుంటూ, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అంటే, ఆదాము అంటాడు కదా, తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దాక్కున్నానయ్యా, నీ ఎదుటికి రాలేకపోతున్నానయ్యా, నిన్ను కలుసుకోలేకపోతున్నానయ్యా. ఎందుకని? ఆదాము అక్కడ ఆజ్ఞను అతిక్రమించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. తినవద్దన్న పండు తిన్నట్టుగా తెలుస్తూ ఉంది. దేవుడే ప్రేమించి ఆదాముని ఎత్తుక్కుంటూ తనతో మాట్లాడడానికి దిగి వస్తూ ఉంటే, తన పోలిక చొప్పున చేసుకొని తనతో స్నేహం చేయడానికి దేవాతి దేవుడే దిగి వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని పిలుస్తూ ఉంటే, నేను దాక్కున్నానయ్యా, నీకు దూరం అయిపోయానయ్యా, నీకు దూరమైంది నా పరిస్థితి అని చెప్తా ఉన్నాడు. ఈరోజు సంగమా, దేవుని బిడ్డ, దేవునికి సమీపంగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా, విడిచిపెట్టావా? పరిశుద్ధ జీవితంలో బ్రతుకుతున్నావా, నామకార్థంగా బ్రతుకుతా ఉన్నావా? ఎలాగుంది మన భక్తి? దేవుడే ఎదుర్కోవడానికి వస్తే ఆదాములాగా దాక్కునే పరిస్థితిలో ఉన్నావా, లేదా అబ్రహాము వలె దేవునికి ఎదురెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసేలాగున ఉన్నావా? ఎలాగ ఉన్నావు? ఆదికాండం 18వ అధ్యాయంలో మనకు కనపడుతుంది కదా, అబ్రహాము వారికి ఎదురెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసినట్టుగా. ఈరోజు ఈ రెండిట్లో నువ్వు ఎలా ఉన్నావు? ఆదాము వలె తప్పుకుంటున్నావా, అబ్రహాము వలె ఎదురెళ్ళి దేవునికి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నావా? ఈ రెండిట్లో నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడైతే నిన్ను నన్ను ప్రేమించి మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక పరలోకంలో ఉండే మహిమను వదిలిపెట్టి భూమి మీదికి వచ్చి ఆయన ప్రాణత్యాగం చేసినట్టుగా మనందరికీ తెలిసిందండి. క్రైస్తవ లోకానికి ఈ విషయం తెలియని క్రైస్తవుడు అంటూ ఎవరు లేరు. యేసు క్రీస్తు పాపుల కొరకు ప్రాణం పెట్టాడన్న సంగతి తెలియని అంటూ వారు ఎవరూ లేరు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. అయితే నీ ప్రార్థన ద్వారా దేవునికి సమీపంగా ఉన్నావా? ప్రార్థన లేని జీవితాన్ని కలిగి, ఆజ్ఞని మీరిన జీవితాన్ని కలిగి, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ, ఆదివారాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తూ, మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ దేవునికి దూరమయ్యే పరిస్థితిలో ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. దేవుని బిడ్డ, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన పోలిక చొప్పున చేయబడ్డావా? దేవునికి దూరంగా పారిపోతున్నావా? ఆయన పోలికను పోగొట్టుకుంటున్నావా? ఆజ్ఞను అతిక్రమించి. ఎప్పుడైతే ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడో దేవుడే చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆదామా, నీ నిమిత్తం నేల శపించబడింది, నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు. ఈరోజు నువ్వు దేవుని పోలిక లేక మట్టె? మన్నైపోతున్నావా? దేవుని మహిమలో నిలబడుతున్నావా?